చూస్తున్నాం. ఇక ఇటు ఏపీలో కూడా వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. రాజమండ్రిలో ఎడతెరిపి లేకుండా వర్షం పడడంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రహదారులు చెరువులను తలపించాయి. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇంట్లో నుంచి బయటకు రాలేని పరిస్థితి నెలకొంది. దేవరపల్లిలో ఎస్బీఐ బ్యాంకులోకి వరద చేరడంతో సిబ్బందితో పాటు ఖాతాదారులు ఇబ్బంది పడ్డారు. దేవీపట్నంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం గండిపోచమ్మ ఆలయాన్ని వరద నీరు చుట్టుముట్టింది. ఆలయం లోపలికి వరద నీరు చేరడంతో దర్శనాలు నిలిపివేశారు. ఆలయ పరిసర ప్రాంతాలు నీట మునిగాయి. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు సీలేరు నీరు తోడవడంతో ధవళేశ్వరం సర్దార్ కాటన్ బ్యారేజ్ కు వరద పోటెత్తింది. బ్యారేజ్ నీటి మట్టం 10 అడుగులకు చేరింది. ఇన్ఫ్లో 1,53,000 క్యూసెక్కులు కాగా అవుట్ఫ్లో 1,43,000 క్యూసెక్కులుగా ఉంది. ఇక మిగులు జలాలను సముద్రంలో అధికారులు వదులుతున్నారు. భారీ వర్షంతో ఏలూరు జిల్లా వ్యాప్తంగా వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. ఏజెన్సీ గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. అలాగే వేలేరుపాడు మండలం మాధవరంలో కారు కొట్టుకుపోయింది. ప్రమాద సమయంలో కారులో 4 వ్యక్తులున్నట్లు తెలుస్తోంది. వీరు రుద్రంకోట గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. ప్రమాదంపై స్థానిక ఎమ్మెల్యే చిర్రి బాలరాజు అధికారులను అడిగి తెలుసుకున్నారు. వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు నిడదవోలులోని రోడ్లన్నీ జలమయమయ్యాయి. బస్టాండ్ సెంటర్, గణపతి సెంటర్, గాంధీ బొమ్మ సెంటర్లలో వర్షపు నీరు చేరి ప్రజలను ఇబ్బందులు పెడుతున్నారు. నిడదవోలులో ముంపు ప్రాంతాల్లో మంత్రి కందుల దుర్గేష్ పర్యటించారు. ముంపుకు గల ప్రధాన కారణాలను తెలుసుకుని తక్షణమే చర్యలు చేపట్టాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు. ఎడగోలు ఒకప్పుడు అద్భుతంగా ఉన్నటువంటి డిపో, ఇక్కడ డిపోలో బస్ స్టాండ్ లో ఉన్నాము. చూస్తుంటే చెరువులో ఉంటుంది. దీనికి అవుట్లెట్ సరిగ్గా లేకపోవడం వల్ల నీళ్లు ఇలా నిలబడిపోయి మునిగిపోయే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ప్రయాణికులు ఇక్కడ బస్సు ఎక్కాలన్నా కూడా ఇబ్బంది కనుక బస్సు బయటే ఆపేస్తున్నారు. బస్సుల్ని అక్కడే ఎక్కడం జరుగుతుంది. లోపలికి రావాలంటే ఇదంతా కూడా ఇబ్బంది కలుగుతుంది. ఇప్పుడు అందుకే నేను తెలిసి అంటే వచ్చాను, చూశాను. దీన్ని ప్రాపర్ గా ఈ నీళ్లు బయటకు వెళ్ళిపోవడానికి అవసరమైనటువంటి డ్రైన్ సిస్టమ్ ని మెరుగుపడతారు. ఇప్పటికిప్పుడు అది అవ్వదు కాబట్టి మున్సిపల్ అధికారులకు నేనేం చెప్తున్నానంటే, ముందు ఏదైతే ఎగ్జిస్టింగ్ డ్రైన్ ఉందో ఆ డ్రైన్ లో సిల్క్ తీసేసి రీసిల్టేషన్ చేస్తే కొంత వెసులుబాటు వస్తుంది నీళ్లు వెళ్ళడానికి. కొంత నీళ్లు అలా వెళ్ళాలి, మరికొంత నీటిని మోటార్లు పెట్టి తోడేమంటుంది పక్కన ఉన్నటువంటి డ్రైన్ ఆ రకంగా చేసి ముందు ఇమీడియట్ రిలీఫ్ ఇవ్వాలి చేయాలి. అయితే దీనికి మొత్తంగా ఈ నిడదవోలుకు సంబంధించి 3 కోట్ల ప్రపోజల్ పెట్టాం. ఇక్కడ రైళ్లు కానీ ఇతర అంశాలు కూడా రుణాకి పెట్టామనేటువంటి మాట చెప్తున్నారు. అందులో ఇది కూడా దాన్ని ఇప్పుడే నేను రుణా వయసు మాట్లాడి వాళ్ళు ఫీల్డ్గా దాన్ని ఫాలోఅప్ చేసి ఏం జరిగిందో మళ్ళీ చెప్తా అన్నారు. నేను దాన్ని ఫాలోఅప్ చేసి ఖచ్చితంగా అది నెక్స్ట్ సీజన్. వర్షాలకి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, చెప్పండి, ఏపీలో అయితే ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. మరి లోతట్టు ప్రాంతాలకు సంబంధించిన ప్రజలకు సంబంధించి అధికారులు ఎటువంటి సహాయ చర్యలు చేపడుతున్నారు? సాగర్, ప్రశ్న ఏలూరు జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు కొండవాగులన్నీ పొంగు పొర్లుతున్నాయి. ఏజెన్సీ గ్రామాల్లో లోతట్టు ప్రాంతాల్లో ప్రజలను ఇప్పటికే అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు. కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లో కొండవాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. పెదవాగులో ఉదయం ఒక కారు కొట్టుకుపోవడంతో కారులో ప్రయాణిస్తున్న 4 కొంత గల్లంతయ్యే ప్రమాదం జరిగింది. కానీ స్పందించినటువంటి స్థానికులు వారందరినీ కూడా సురక్షితంగా కాపాడారు. ఈ సహాయ కార్యక్రమాలన్నింటిలో కూడా పోలవరం ఎమ్మెల్యే, జనసేన పార్టీ ఎమ్మెల్యే చిర్రి బాలరాజు పాల్గొన్నారు. క్షేత్రస్థాయిలో ఆయన ఉండి అధికారులతో కోఆర్డినేట్ చేస్తూ సహాయ కార్యక్రమాలను పర్యవేక్షించారనే చెప్పుకోవచ్చు. మరోపక్క గోపాలపురం నియోజకవర్గ వ్యాప్తంగా కూడా లోతట్టు ప్రాంతాలైన పూర్తిగా జలమయమయ్యాయని చెప్పుకోవచ్చు. దూబజర్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలోకి సుమారు
ఎస్బీఐ బ్యాంక్ లోపలికి 3 అడుగుల నీరు చేరడంతో బ్యాంక్ లో అధికారులు ప్రస్తుతానికైతే ఆ బ్యాంకు ఉదయం నుండి మూసివేశారనే చెప్పుకోవచ్చు. నీటినంతని బయటికి తోడే క్రమంలో బ్యాంక్ అధికారులు ఉన్నారు. మరోపక్క నిడదవోలు పట్టణంలో బస్టాండ్ పూర్తిగా నీట మునిగింది. బస్టాండ్ లో ప్రయాణికుల ఇబ్బందుల దృష్ట్యా నిడదవోలు ఎమ్మెల్యే మంత్రి కందుల దుర్గేష్ అక్కడికి చేరుకునే మున్సిపల్ అధికారులకి బస్టాండ్ లో ఉన్నటువంటి నీరంతటినీ బయటికి తోడాలని, డ్రైన్లు ఎక్కడ ఇబ్బంది లేకుండా మురుగునీరంతా కూడా బయటకు వెళ్లే కార్యక్రమాలు చేపట్టాలని కూడా ఆయన అధికారులను ఆదేశించడం జరిగింది. పోలవరం ప్రాజెక్టు వద్ద గోదావరి ఉధృతంగా ప్రవహిస్తుంది. పోలవరం స్పిల్వే నుండి సుమారు 3,30,000 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. పోలవరం గట్టు సంబంధించి, గోదావరి గట్టుకు సంబంధించి నివాసం ఉండే వారిని కానీ, అట్లాగే నెక్లెస్ బండ్ సంబంధించి వేటకు వెళ్లే వారిని కూడా అధికారులు పూర్తి స్థాయిలో అప్రమత్తం చేశారని చెప్పుకోవచ్చు. నాటు పడవల మీద గోదావరిలో వేటకు వెళ్లొద్దని ఇప్పటికే అధికారులు మత్స్యకారులకు సూచించడం జరిగింది ప్రసన్న. మరోపక్క పాపికొండలకు సంబంధించి కూడా దాన్ని పూర్తి స్థాయిలో నిలిపివేశారు. బోట్లు ఏవి కూడా టూరిజం బోట్లను ఓన్లీ గట్లు వద్దకే పరిమితం చేశారు. ఈ వర్షాలు తగ్గి గోదావరి వరద ఉధృతి తగ్గేంత వరకు కూడా పాపికొండల టూరు బ్రేక్ పడిందని అధికారులు చెప్తున్నారు. కుకునూరు, వేలేరుపాడు మండలాలతో పాటుగా ఏజెన్సీ గ్రామాల్లో ఏదైతే లోతట్టు ప్రాంతాల్లో ఉన్నాయో అక్కడ కూడా సహాయ కార్యక్రమాలు పూర్తి స్థాయిలో జరుగుతున్నారని ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి చెప్పే పరిస్థితులు అయితే ఇక్కడ ఉన్నాయి ప్రస్తుతం. థ్యాంక్ యూ సాగర్.